ఎవరు తాలూకు సత్యానందరావు గారు తాలూకు ఎవరు సుదర్శన్ గారు ఉద్యోగా జేసీబీ కాంట్రాక్ట్ టెండర్ పిలిచారా ఏమనుకుంటారు ఎవడు బాగుపడి వచ్చింది ఎందుకు వైఎస్ఆర్ వాళ్ళు చేయరు లోకల్ వాళ్ళు అయిపోయిన బయట వాళ్ళు ఎందుకు వెళ్తారు ఏంటిది ఉచిత ఇసుక దొరుకుద్దేమో అని చెప్పి ఇక్కడికి వస్తే వారికి 5 రోజులు లారీ ఇక్కడ పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే తెలివైన వాళ్ళు, ఎవరైతే ఇక్కడ బీ ట్యాక్స్ బండారు ట్యాక్స్ ఏదైతే 11,000 కంటే తెలివైన ఉన్నాడో ఆ పక్కన పెట్రోల్ బంకులోనో లేకపోతే ఎదురుగుండా ఉన్నటువంటి కిల్లి బట్టీలోనో ఈ 11,000 కడితే ఇది రాజమార్గం డైరెక్ట్ గా వచ్చి లోడ్ చేయించుకునే కార్యక్రమం చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇట్లాంటి సామాన్యులు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాటలకు అర్థాలు వేరు. ఆయన ఉచితం అంటే దాని యొక్క విలువ 11,000 తెలియట్లేదు. పంపాలి ఉచితంగా చేస్తారేమో అని చెప్పి వాళ్ళు వచ్చారు. 5 రోజులు లారీ ఇక్కడ పెట్టుకుని డ్రైవర్కి ఒక్కొక్కరికి రోజుకి 2,000 జీతాలు ఇచ్చి ఉన్నటువంటి డ్రైవర్లంతా కూడా నాశనం అవుతున్నారు. రెండోది స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క రీచ్ లో ఇంత స్టాక్ పెట్టుకుని మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏం చేద్దంటే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి ఇక్కడ లోడ్ వేయట్లేదు. మొత్తం అంతా కూడా విశాఖపట్నం లేకపోతే అమరావతి పేరు చెప్పి అమరావతి పట్టుకెళ్తున్నారు తప్ప ఇక్కడ లోకల్ బండికి లోడ్ చేయట్లేదు. కొత్తపేట నియోజకవర్గం ఓటు చేసుకున్న పాపం ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను ఈ పాలకుల్ని. కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు మీకు కట్టాల్సింది కట్టినా మరి ఎవరైతే 10,000 చిరంజీవి ఇతను కట్టాల్సిన డబ్బులు కట్టి ఇక్కడికి వస్తే ఒక దళితుడైనటువంటి వాడు చిరంజీవి అయినటువంటి వాళ్ళు లారీ కొనుక్కుని పాపం దాని మీద జీవనాధారం సాగిస్తూ ఉంటే అతనికి లోడ్ చేసిన లారీ అన్లోడ్ చేయించి మళ్లీ వెనక్కి పంపించేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆస్తి అని అడుగుతున్నాను నేను. ఎవరు వచ్చినా ఇసుక ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు ఇసుక ఇవ్వాలి. కానీ ఇవాళ దళితులు ఉన్నటువంటి లారీ కొనుక్కున్న డ్రైవర్లని 5 రోజులు మీరు ఇక్కడే నుంచో పెడితే ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది? కేవలం మీరు ఎవరైతే కొంతమందిని పెట్టుకుని విశాఖపట్నంలో 40,000 అయితే విజయవాడలో 60,000కి మీరు బళ్ళం వేసుకునే కార్యక్రమం చేస్తూ మీరు చేస్తున్న కోట్ల రూపాయలు ఉన్న దండ ఇవాళ బహిర్గతమైందని తెలియజేస్తున్నా. ఈ స్లిప్ ఏంటో మరి డిపార్ట్మెంట్ వారు కూడా ఎంక్వైరీ చేయాలి. ఇది బీ ట్యాక్సా, గతంలో జే ట్యాక్స్ అన్న, ఇప్పుడు మరి ఇది బీ ట్యాక్సా అని అడుగుతున్నాం. బండారు ట్యాక్సా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ట్యాక్సా, లేకపోతే విజనరీ గారి ట్యాక్సా చెప్పాలి ప్రభుత్వానికి. అమ్మా డ్రైవర్లలో మన కార్యకర్తలు పక్కన బండి తెచ్చింది 6 రోజులు బండి అలా పెట్టు కూర్చున్నాం. మరి లైన్కి వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళట్లేదు? అలా నీ బండి పెట్టిన చోటే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఈ రాజమార్గం బండారు ట్యాక్స్ కట్టినోడు ముందు వచ్చేస్తారు, మిగిలిన రా. అదే 11,000 ఇవాళ పక్కన వరదలు వచ్చే ప్రజలుంటే చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు. తెలుగుదేశం కూటమంటే వ్యాపారం ఇట్లా ఉచితం అని చెప్పిన ఇసుక కూడా అమ్ముకోవడం అనమాట. ప్రజలకు పాపం చంద్రబాబు నాయుడు గారి మాటలకు అర్థాలు తెలియక పాపం మోసపోతున్నారు జనం. రైట్ అండి, డిపార్ట్మెంట్ కూడా చెప్తాం. రేపు నుంచి సీరియల్ ప్రకారం వెళ్ళే ఏర్పాటు మనకు వచ్చామమ్మా చెప్తాం. వాళ్ళ తరకు వచ్చారమ్మా. ఆయనకైతే ఈ 6,000 11,000కి 10,000 కడితే కానీ లారీ లోపలికి రాదు. ఉచిత తీసుకంటే అర్థాలు ఇవి అది తెలియలే. ఉచిత తీసుకంటే గతంలో 8,500 రూపాయలు లారీ లోడ్ చేసేవారు, ప్రభుత్వానికి డబ్బు వచ్చేది. ఇవాళ ఉచిత తీసుకునే విధానం అంటే ఉచిత తీసుకంటే 11,000 కడితే లారీ లోపలికి వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి మాటలకి అర్థాలు వేరు, ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరు కాదు, చంద్రబాబు నాయుడు గారి మాటలకి అర్థాలు వేరు. అది ఉచిత ఇసుక అంటే 5,300 రూపాయలు తీసుకోవడం మీరు రసీదు ఇస్తారు దానికి, అంతే కదా. మరి ఇదేంటిది? ఇది 5,000, ఇది ఒక 6,000 రూపాయలు లేదా 10,000 11,000 రూపాయలు ఒక లారీకి వచ్చి బయటికి కడితేనే ఈ కట్టినటువంటి దానికి మాత్రమే లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇదెవరో ఇది బీ ట్యాక్సా, అన్నా సత్యానందరావు గారి ట్యాక్సా, లేదా నానా చంద్రబాబు నాయుడు గారి ట్యాక్సా? అంటే ఈ స్లిప్ ఉంటేనే అక్కడి నుంచి బండి లోపల పంపుతున్నారు, లేకపోతే ఒక్కొక్క లారీని 3-5 రోజులు 4-5 రోజులు అట్లాగే ఉంచి పంపిస్తున్నారు. ఎవరన్నా
వేరే పార్టీ సానుభూతి పనులు వస్తుంటే వాళ్ళ యొక్క లారీల్ని లోడ్ చేసిన దాన్ని కూడా తప్పించే పని వస్తుంటే లోడ్ చేసిన లారీని కూడా అన్లోడ్ చేస్తున్నారు. తప్ప కదా మీరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ 83,000 మెట్రిక్ టన్నులు ఉండాలి. 40,000 మెట్రిక్ టన్నుల దగ్గర మీ దగ్గర అధికారికంగా మీరు రాశారు. ఇంకా 10,000 మెట్రిక్ టన్నులు కూడా లేదు. ఇంకా 23,000 మెట్రిక్ టన్నులు ఏమైపోయిందనేటువంటి దానికి రేపు విజిలెన్స్ ఎంక్వైరీకి పోతాను, కోర్టుకు పోతాను. మీరు ఎక్కడైనా తప్పులు చేస్తే రేపు మీరు కూడా శిక్షలు అవుతారు. కాబట్టి ఎవరు అడిగినా అందరికీ తీసుకెళ్ళాలి తప్ప నేను ఇప్పటివరకు రాలా. ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఇతను వైఎస్ఆర్ సానుభూతిపడు లేదా ఇతను మా పార్టీ చేయలేదు కాబట్టి లోడ్ చేసినటువంటిది అన్లోడ్ చేయండి. తప్పు కదా ఇది. మామూలు ఇచ్చొచ్చినా కూడా అదే రకమైన పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి ఈ అనధికారమైనటువంటి చిప్పుల మీద కలెక్ట్ చేసే కార్యక్రమం ఆపి ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనల మేర ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేటువంటి బేస్ మీద కలెక్టర్ గారి ఇంకా మీకు కూడా తెలుసు కదండి. ఇది కలెక్టర్ గారు ఇచ్చేటువంటి నిబంధనలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద ఇవ్వాలి. మరి ఎవరు ముందు లారీ వస్తే ఆ లారీ లోపలికి వచ్చే పరిస్థితుంటే 3-5 రోజులు లారీ అక్కడ అట్టే పెట్టి పక్కన ఉన్న పెట్రోల్ బంకులలో లేదా పక్కన ఉన్న